డాక్టర్ ఐశ్వర్య గారు ఇప్పుడు మనం చూస్తే కనుక అబ్బాయిలోనే బాల్ హెడ్ బట్టతల అనేది చూస్తుంటాము. అవును. అమ్మాయిలలో కూడా ఇలా బట్టతల అని అంటే హెయిర్ లూజ్ కావడం కానీ ఇలా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి మేడం? వస్తారు అమ్మాయిలు కూడా? అన్నట్టుగా పప్పు గారు మీరు ఎంతసేపు మేల్కే కాదు, ఓకే. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏ బట్టతలకైనా చేస్తారు. అది జెండర్ మేలా ఫీమేల్ అని కాదు, బట్ అవేర్నెస్ తక్కువ. మీకు ఎలా డౌట్ వచ్చింది? అలా ఫీమేల్స్ లో అవేర్నెస్ తక్కువ. వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ మేల్కే కావచ్చు, బట్టతల అబ్బాయిలకే కావచ్చు, ఇది జెనెటికల్లీ క్యార్ అవుతుంది. అమ్మాయిలకి బట్టతలలు ఉన్నా కూడా అది బట్టతల ఉన్నది వాళ్ళకి ఒక ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవసరం అనేది చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది బయట. బట్ మీరు అడిగినట్టు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫీమేల్ కూడా చేసుకోవచ్చు. ఎవరు ఎక్కువగా మన దగ్గర వస్తుంటారు, లేదంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఏ కండిషన్ లో ఫీమేల్స్ యూజ్ అవుతుంది అనుకుంటే జనరల్ గా ఎక్కువగా ఈ ఫోర్ హెడ్ ఉంటది కదండి, ఈ ఫోర్ హెడ్ కొందరికి పుట్టుకతో నుదురు ఎక్కువ ఉంటుంది, అదొకటి. ఇంకోటి హెయిర్ లైన్స్ కరెక్షన్ వెళ్ళిపోవడము, అంటే మధ్యలో బట్టతల అనేది ముందు నుంచి స్టార్ట్ అవుతుంది ఫీమేల్స్ కి ఎక్కువగా. సో ముందు హెయిర్ లైన్ కరెక్షన్ కి ఎక్కువగా వస్తా ఉంటారు. దాని తర్వాత మధ్య పాపడి వైడ్ అయిపోతుంటది, వాళ్ళు కవర్ చేసుకోలేరు. సో అలాంటి వాళ్ళు ది మిడ్ హెయిర్ లైన్ కరెక్షన్ అంటాము. ఈ మిడ్ హెయిర్ లైన్ కరెక్షన్ ఎక్కువగా స్కాల్ప్ కి, ఒకటేమో ఫోర్ హెడ్ ఎక్కువగా ఉంటే దాన్ని చిన్నగా చేసుకోవడం, మంచి హెయిర్ లైన్ ఇచ్చి, లేదా అంటే ఫ్రంటల్ హెయిర్ లైన్ రిసీడ్ అయిపోయింది మధ్యలో పోతుంది, దాన్ని ప్రాపర్ గా కరెక్షన్ చేసుకోవచ్చు. ఇంకోటేమో మిడ్ హెయిర్ లైన్ అన్నట్టు, మన తెలుగులో పాపట అంట, దాన్ని కరెక్షన్ చేసుకోవడం. ఇంకోటేమో కొందరికి దెబ్బలు తగిలి స్కార్ ఫామ్ అవుతాయి తలలో, ఆ స్కార్ ఫామ్ అవడంలో గ్యాప్ కనిపిస్తుంది. సో అప్పుడు కూడా ఆ స్కార్ మీద కూడా మనం హెయిర్ ని ట్రాన్స్ప్లాంట్ చేసుకొని కవర్ చేసుకోవచ్చు. ఈ ఐలాషెస్ కొందరికి ఎక్కువ కావాలి, ప్రతిసారి మస్కారా పెట్టుకోవడము, లేదంటే ఆర్టిఫిషియల్ పెట్టుకోవడము, అలాంటి వాళ్ళు కూడా ఐ లాషెస్ లో కూడా మనము హెయిర్ ని ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత అంటే హెయిర్ కి షాంపూ అలాంటివి వాడొచ్చా, కండిషనర్స్ అలా? ఇమ్మీడియట్ గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినాక ఒక 2 weeks వరకు మనం నార్మల్ షాంపూ చేసుకోకూడదు. బికాస్ అన్ని ఇంప్లాంట్ చేస్తాం కదండి, లోపల రూట్స్ పెట్టేస్తాం, పైన చిన్న చిన్న డాట్ లాగా ఉంటుంది. సో షాంపూ అనేది ఆఫ్టర్ 2 weeks తర్వాత చేయాలి. బట్ 2 weeks వరకు ఏం చేస్తామంటే స్ప్రే ఉంటుంది, ఆ స్ప్రేలో కూడా మనం బిటడిన్, నార్మల్ సలైన్, కొంచెం హైడ్రోస్ పెరాక్సైడ్ ఇవన్నీ మిక్స్ చేసేసి వాళ్ళు పొద్దున లేవగానే స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకుని ఒక చిన్న గాజ్ పీస్ కూడా దాన్ని వెట్ చేసుకోవాలి, ఆ స్ప్రేతో వెట్ చేసుకుని మెల్లగా అద్దుకోవాలి. అట్లా ఒక 2 weeks అదే చేయాలి. అవసరమైతే వాళ్ళకి ఓపిక ఉంటే ఈవినింగ్ కూడా వేసుకోవచ్చు. సో ఎవ్రీడే హెయిర్ వాష్ అనేది ఫస్ట్ 2 weeks చేయకూడదు, ఓన్లీ స్ప్రే చేసి క్లీన్ చేసుకోవాలి. ఇంకా 2 weeks తర్వాత నార్మల్ షాంపూ మనం, ఇంకా బికాస్ హెయిర్ వచ్చేస్తుంది కదా, నార్మల్ షాంపూ గానీ వాడుకోవచ్చు. బట్ మీరు అడిగినట్టు కండిషనర్ ఇప్పట్లో కాదు, పెద్ద హెయిర్ పెరిగినాక ఒక 6 months తర్వాత కదా ఫుల్ హెయిర్ వస్తుంది, అప్పుడు కండిషనర్ పెట్టుకోవచ్చు. అంతవరకే ఇమీడియట్ గా ట్రాన్స్ప్లాంట్ అయిన ఫస్ట్ 2 weeks స్ప్రే వాడాలి, ఆఫ్టర్ 2 weeks మామూలు షాంపూ వాడాలి. అండ్ 2 weeks తర్వాత షెడ్డింగ్ పీరియడ్ కి 3 months పడుతుంది కదా, ఆఫ్టర్ 3 months హెయిర్ వస్తుంది, బట్ కండిషనర్ పెట్టేంత హెయిర్ కాదు. 6 months తర్వాత కండిషనర్ అన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా విషయాలు తెలుసుకున్నాం హెయిర్ గురించి, అండ్ హెయిర్ ఎలా ట్రాన్స్ప్లాంట్ చేయాలి, చేసుకున్న తర్వాత విధానాలు ఏంటియో కూడా తెలుసుకోవడం జరిగింది. అండ్ నైస్, మీలాంటి డాక్టర్లు ఉన్న తర్వాత హెయిర్ ఉన్న ఒకటే లేకుండా, ఎందుకంటే మరి రీప్లేస్ చేస్తారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఎలాంటి హెయిర్ ప్రాబ్లం ఉన్నా కూడా ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్ జె రాజేశ్వరి గారిని కన్సల్ట్ కండి, మీ హెయిర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోండి. మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.